కావాల్సినటువంటి పిల్ల ఆమె కూడా నా గురువేనయ్యా అన్నారు. ఎందుకంటే పరమాత్మ దత్తాత్రేయుల వారు అట్లా పెడుతుంటే ఒక పెళ్లి కూతురు ఏం చేస్తుంది, ఇంట్లో వెనకాల దొడ్డు వైపు కూర్చొని ఆ రోల్లో దంపుతూ ఉన్నది, ఒడ్లు దంపుతున్నదిట. ఆ అమ్మాయిని పెళ్లి చూపులు చూడటానికి కొంతమంది వస్తారు. ఆ తల్లిదండ్రులు ఆ మాట చెప్పి, అమ్మ మేము దేవుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకొని వస్తాము, నువ్వు అలంకరించుకొని శుభ్రంగా ఉండు, వాళ్ళు వస్తారు, ఈ లోపల ఏమైనా ఖాళీగా ఉంటే ఆ ఒడ్లు దంపమనేది అన్నట్ట. అనేసరికి అమ్మాయి ఒడ్లు దంపుతూ ఉన్నది. దంపుతుంటే బాగా నిండుగా గాజులు వేసుకుంది, అలంకారం చేసుకుంది. ఇంత లోపల ఆ పెళ్లివాడు వస్తుంటే అప్పుడు అనుకున్నది, ఆహా నేను వాళ్ళు వచ్చారు అయ్యా కూర్చోండి అని చెప్పి తన కాస్త ఏం చేస్తుందంటే నిండుగా గాజులు వేసుకుంటే శబ్దం అవుతుంది. శబ్దం అవుతుంటే ఇంట్లో పనిచేసేవాళ్ళు ఎవరు లేదు, ఈ అమ్మాయి పని చేస్తున్నామో వీళ్ళు లోపులు అనుకుంటారో ఏమో పాపం అనుకొని వెంటనే ఆ గాజులు కాస్త 4-10 ఉంటే 5-6 తీసేసింది. తీస్తే 4 కూడా చప్పుడు అవుతుంది. అప్పుడు దత్తాత్రేయుల వారు చూస్తున్నట్ట ఆ దొడ్డు వైపు నుంచి. ఆ తర్వాత తీస్తుంటే ఇలా కొద్దిగా 4 2 ఉంచిందిట, 2 కూడా చప్పుడు అవుతుంది. అప్పుడు ఈ చేతికి ఒకటి ఈ చేతికి పెట్టి ఇప్పుడు ధ్వని రాలేదనమాట. అంటే ఒకళ్ళుంటే ధ్వని రాదు, అంటే ఒకడుంటే సమస్య ఉండదు, ఇద్దరుంటే మాట అనుకోవడం, నువ్వు అన్నా ఉంటాం పోట్లాడుకోవడం. కాబట్టి ఏకాంతంగా ఎలా ఉండాలో ఆ అమ్మాయి గాజులు తీయడం బట్టి నాకు అర్థమైందయ్యా, అందుకోసం ఆమె కూడా నా గురువు సుమా. ఇలా గ్రహిస్తా అంటండి, ఇలా గ్రహిస్తామా? ఇప్పుడు ఒక గాజు వేసుకుంటే అన్ని గాజులు ఉన్నాయి, మాయరోగమా, ఇన్ని గాజులే వేసుకుంది, ఒక్క గాజు వేసుకుంది అంటారు తప్ప దాంట్లో ఈ గుణాన్ని గ్రహించే లక్షణం ఉందా? అది దత్తాత్రేయుల వారి లాంటి మహానుభావుల కృప ఉండవాలి అనమాట, అంతే.